బై సెట్విన్స్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలి, చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నా. అండ్ ఎస్, ఇదైతే నా ప్రధానం బ్లాగ్ అనమాట. సో ఇక్కడ నేను చాలా జట్టి దానిలా చేస్తున్నాను. నేనే కాదు, ఆబ్వియస్లీ మా ఫ్రెండ్స్ కూడా నా ముందు కూర్చున్నారనమాట. నేను వాళ్ళ వైపే చూస్తున్నా. సో ఏంటి ఆ తాడు, చాలా మంది అడిగారు, అదేంటి అక్క పెళ్ళి అవ్వకుండానే నీ మెడలో తాడుంది, అదే పసుపు తాడు ఎందుకు ఉంది అని చెప్పి. సో నాకు కూడా ప్రధానం రోజు వచ్చేదాకా తెలీదు అనమాట. సో ఆ రోజు అసలు ఇదేంటి ఎల్లో కలర్ థ్రెడ్ ఎందుకు తెచ్చారు, ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా. అండ్ మెయిన్ థింగ్ ఇది తర్వాత చెప్తాను. సో ఇక్కడ యాక్చువల్లీ ఆగమంటున్నారు పసుపు రాస్తున్న ముందు. యాక్చువల్లీ ఫస్ట్ రాయము, నాకు పసుపు పడదు అస్సలు. పసుపు రాస్తే స్కిన్ ఇంకా డార్క్ అయిపోతుంది, పింపుల్స్ ఎక్కువ వచ్చేస్తుంది. అందరికీ పసుపు పడదు, సో అందులో నేను కూడా ఒకటనమాట. రాయము పాపకు పసుపు పడదు అని చెప్పి మొత్తం మొహం అంతా రాసేసారు. షాక్ నేను, అదేంటి రాయనని చెప్పారు కదా, నా మొహం అంతా రాసేసారని చెప్పి. అప్పటికి నా ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ అన్నది, అలానే అంటారు రాయరని, కానీ ఖచ్చితంగా పసుపు రాస్తారు నీకు అని చెప్పినాను. నేను రాయించుకోను, నాకు మొత్తం రాయరు అని అన్నాను. బట్ లాస్ట్కి రాశారు, రాయించుకున్నా తప్పదు. సో అది ఒక ట్రెడిషన్ కాబట్టి ఫాలో అవ్వాల్సిందే. కానీ మా మమ్మీ ఏమో ఒక నిమిషం, అంటే ఫోటోగ్రాఫర్ యాక్చువల్లీ లేట్ అయిపోయారనమాట. మమ్మీ వాళ్ళు ఎగ్జాక్ట్ టైమింగ్స్ చెప్పలేదు, మరి ఎందుకో నాకు తెలియదు, కానీ లేట్గా వచ్చారు. సో ఇంకోటి ఏంటంటే, నేను రెడీ అవ్వలేదు. మార్నింగ్ పెళ్లి కూతురు చేశారు, అండ్ దాని తర్వాత ఇంకా టైం ఉంది కదా, పడుకుందాం అంత చేపు. నాకు నిద్ర రాలేదు ట్రై చేసినప్పటికి. సరే పడుకుందా అన్న టైంకి వీళ్ళందరూ వచ్చేసారు, టైం అయిపోయింది. ఓ షిట్, ఏం చేస్తాం ఇంకా. సగమే రెడీ అయినా. అసలు యాక్చువల్లీ నా హెయిర్ నా హెయిర్ దుమ్ముకోలేదు. సాడీ కూడా ఇంకా అప్పటికప్పుడు ఫాస్ట్గా మా ఫ్రెండ్స్, మా అక్క కట్టింది అనుకుంటా. మా పెద్దకు ఒక అక్క ఉంటుంది, సో ఆ అక్క ఫాస్ట్గా ఇంకా కట్టారు. ఇంకా అంతే, నేను రెడీ అవ్వకపోయినా సరే కరెక్ట్ టైంకి యాక్చువల్లీ బొట్టు పెట్టాలి. సో ఆ బొట్టు పెట్టేది ఖచ్చితంగా టైం చేయాలని చెప్పి ఇంకా తీసుకొని కూడా రాలేదు. తీసుకొని వచ్చేసి కూర్చోబెట్టేసి వెంటనే బొట్టు, తర్వాత తాడు కూడా టైంకి ఎప్పుడో మరి వెయ్యాలంట. ఇంకా కూర్చోబెట్టేసి వేసేసారు. మా డాడీ అయితే కరెక్ట్ మార్నింగ్, నేను యాక్చువల్లీ బొట్టు పెట్టే అంటే టైంకే వెళ్ళాను, బట్ ఎగ్జాక్ట్గా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళదనమాట. కొంచెం లేట్కి వెళ్ళానని చెప్పేసి టైంకి రాలేదు. మా డాడీకి టైంకి వచ్చేయాలి, నేనేమో అసలు టైంనే ఫాలో అవ్వను. వీళ్ళేమో నేను టైంని ఫాలో అవ్వకపోయినా నన్ను నీట్గా ఈడ్చుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టేశారు, కరెక్ట్గా టైం పెట్టేయాలని చెప్పి. అప్పుడు అనిపించింది, ముందే నేను ఎలాగో పడుకోలేదు, కనీసం ముందుగా నేను రెడీ అయిపోయినా బాగుండు కదా. లేజీ నెమ్మదిగా చేస్తున్నాను ప్రతిదీని. సో ఇంకా అక్కడ దొరికిస్తాను. బట్ అప్పటికి నా ఫ్రెండ్ దివ్య, నా ఫ్రెండ్ అయితే తను ఫాస్ట్గా నా వెనక నుంచే, ఇక్కడి నుంచి వీళ్ళ అంటే ట్రెడిషన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చేస్తున్నారు. వెనక నుంచి తను జడేసేయడం, పువ్వులు పెట్టేయడం అన్నీ రెడీ చేసింది అనమాట. ఇంకోటి యాక్చువల్లీ నేను ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను, గోల్డ్ పెట్టాను, బట్ వెనకున్నవేమో ఆర్టిఫిషియల్ పెట్టుకున్నాను అనమాట. సో వాటి వల్ల నాకు యాక్చువల్లీ ఆర్టిఫిషియల్ అస్సలు పడదు. బట్ ఇంకా టైంకి నాది గోల్డ్ మమ్మీ ఎక్కడ పెట్టారు ఏటో అవన్నీ తీసేసరికి గోల్డ్ టైం పడుతుందని చెప్పి ఆర్టిఫిషియల్ పెట్టుకున్నాను. అవి పెట్టుకున్న వల్ల నా ఇయర్స్ అంతా పెయిన్ వచ్చేసి పెళ్ళికి కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. అది నేను తర్వాత వీడియోస్లో చెప్తాను. సో ఎందుకని చెప్పి నేను పడుకుందామని చెప్పి ఒకటి తీసేసి ఏదేదో చేశాను. లాస్ట్కి నన్ను ఎలా కూర్చోబెట్టంటే ఒక చెవికి ఉంటుంది, ఇంకో చెవికి అది లేదు కూడాని. బట్ ఫైనల్గా మా ఫ్రెండ్ అకౌంట్ అక్కడ తెచ్చి పెడుతుంది. నాకేమో నొప్పి వచ్చేస్తుంది, నేనేమో వద్దంటున్నా. తీసేద్దామంటే నా ఫ్రెండ్ ఇంకా మా మమ్మీ వాళ్ళు వీళ్ళందరూ వద్దుదమ్మా పెట్టుకో, బాగుంటుంది. నా చెవు నొప్పి వస్తే నేను ఏం పెట్టుకుంటే ఏం బాగుంటుంది. బట్ అయినా తప్పక పెట్టుకున్నాను, ఏం చేయలేము ఇంకా సిచ్యువేషన్లోని. సో ఇక్కడైతే నాకు రింగ్ పెడుతున్నారు, అంటే అత్తయ్య వాళ్ళ సైడ్ నుంచి వస్తుంది కదా. సో యాక్చువల్లీ ఈ రింగ్ నాకు
తేజ తీసుకున్నారనమాట వెళ్ళి. సో తేజ నాకు చెప్పారు, నీకు తీసుకునే ముందు పిక్ పెడతాను, నీకు ఏ టైప్లో కావాలో టైప్లో తీసుకొని. కనీసం నాకు పిక్ పెట్టలేదు, ఏ టైప్లో కావాలో కూడా చూపించలేదు, ఏమీ లేదు. అసలు తీసుకుంది కూడా ఎలా తీసుకున్నాను, ఇగో ఇది తీసుకున్నాను కూడా నాకు ఫోటో పెట్టలేదు, నాకు అన్నీ పెడతా అన్నాడు కానీ తను ఏమీ చేయలేదు. నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే నేను ఫస్ట్ అడగలేదు యాక్చువల్లీ, ఎలాంటి తీసుకుంటే నాకు పెట్టాను, తనే అన్నాడు నీకు పెడతా, నీకు నచ్చింది తీసుకుందు అని చెప్పేసి. కానీ ఇది కొంచెం ఓల్డ్ మోడల్ టైప్లో రింగ్ అయితే తీసుకొచ్చారు. ఆ టైంకి నాకు అంత నచ్చలేదు, కానీ అడ్జస్ట్ అయ్యాను దానికోసం కూడా. ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ అంజంగ్రం అంటారు నాకు అంత తెలీదు, బట్ ఇది అడ్జస్టబుల్ కాబట్టి పర్లేదు. బట్ అయినా సరే నాకు హ్యాండ్కి అంత కరెక్ట్గా సరిపోలేదు, ఎంతైనా కొంచెం పెద్దది అయిపోయింది అనమాట. సో గాయస్ అక్కడ పసుపు రాశారు కదా మొహానికి. మా చెల్లాలు అందరూ మా ఫ్రెండ్స్ అయితే మంచిగా నవ్వుకుని, ఎందుకంటే నన్ను ఎవరు వదలలేదు. ఇంకా నా మీద మందులు ఒకరి మీద ఒకరితో ఒకరు పడిపోయారు. నా ఫేస్ ఎలా ఉందన్న టెన్షన్ ఏంటి, అక్కడ టెన్షన్ పడడానికి ఏం లేదు. యాక్చువల్లీ నేను ఫేస్ వాష్ చేసుకున్నా లేదా మార్నింగ్ పెళ్ళికూతురు అయిన తర్వాత నేను ఫేస్ వాష్ చేశాను లేదు కూడా నాకు గుర్తే లేదు, అసలు చేసుకోలేదు. ఇంకా అలా వచ్చి కూర్చున్నాను, ఇంకా రెడీ ఎక్కువ అవ్వలేదు. చేసుకున్నా ఫేస్ అంతా క్లీన్ చేసుకున్నాను. సో నేను ఇంకా రెడీ ఏం అవ్వలేదు. మా ఫ్రెండ్ చెప్పింది రెడీ ఏం అవ్వక, రెడీ అయినా వేస్ట్, ఎందుకంటే నీకు మొహానికి ఎలాగో మొత్తం పసుపు రాసేస్తారు కాబట్టి రెడీ అవ్వక. ఎలాగో ఫోటోగ్రాఫర్స్ కూడా ముందు రాలేదులే, ఇప్పుడు నేను రెడీ అయ్యి కూర్చొని ఫొటోస్ దిగుదామన్నా ఫొటోస్ దిగా. బొట్టు పెట్టినట్టుగా చూడండి. బొందు పట్టుకోరా, బొందు వేసి ఇప్పుడే చేసారు. చూడండి స్మైల్. అండ్ ఇక్కడ సారీ యాక్చువల్లీ నేను కట్టుకున్న సారీయే తేజ వాళ్ళు తీసుకున్నది అనమాట. ముందుగానే వెళ్ళి చూసుకొని, ఎందుకంటే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ ఉండాలి కదా అని చెప్పి ముందుగా తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను రెడ్ కలర్ సారీ వేసుకొని ఇది నాకు పెడతారు కదా అని అనుకున్నా, బట్ వద్దు, రెడ్ సారీ నాకు చాలా నచ్చింది అనమాట. నాకు అంటే మా సిస్టర్స్ వాళ్ళు తీసుకున్నారు, సో అది వద్దు, ప్రధానం చీర కట్టేసుకుందాం అదే టైంకి అని చెప్పి అది వేసుకున్నా. జస్ట్ ఫార్మాలిటీగా వెనక్కి పెట్టిన చీర పెట్టారు. యాక్చువల్లీ నేను కట్టుకున్న చీర వాళ్ళు పెట్టింది. నాకు వెనక్కున్న సారీ మా చెల్లి కొన్నదనమాట, మా చెల్లి వాళ్ళు కొన్నారు నాకు. సో నేను ఆ సారీ అయితే ఇప్పటికీ ఇంకా వేసుకోలేదు. ప్రియాంక చాలా ఇష్టంగా తీసుకుంది నా కోసం అని చెప్పి ఆ సారీ. అందుకే నేను ప్రధానం టైంలోని కట్టుకుందాం అనుకున్నా, కానీ మొత్తం పాడైపోతుంది, పసుపు అంతా అయిపోతుంది, వద్దు ఇంకేదైనా వేరే పూజకు కానీ దేనికైనా వేసుకుందాం, లేకపోతే వ్రతం చేయించుకుంటాం కదా, వ్రతంకైనా వేసుకుందాం అని చెప్పి అనుకున్నా. యాక్చువల్లీ నేను ప్రధానం కూడా కింద చేస్తారేమో అనుకున్నాను, డెకోర్ అంతా ఉంది కదా సెట్ అయిపోతుందని, కానీ కాదు, ఇది ఇంట్లోనే చేస్తారంట. అందుకే చైర్ పైకి తెప్పించేశారు, ఇంట్లో అయితే చేసేసారు. చాలా హడావిడి అయిపోయింది ఆ రోజైతే మాత్రం. అసలు నాకు కొంచెంసేపుకి అసలు అర్థం కావట్లేదు అనమాట, ఏం జరుగుతుంది ఏమవుతుంది అని చెప్పి ఆలోచిస్తున్నా. నాతో పాటు మా ఫ్రెండ్స్కి ఒక అమ్మాయికి మ్యారీడ్, సో తనకు తెలిసి ఏమేమి జరుగుతుందో ముందుంచే ఆల్రెడీ నాకు చెప్తుంది, ఇలా జరుగుతుంది ఇలా అవుతాయి అని చెప్పేసి. అయినా మనం వినలేదు. నా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఏమిటంటే అలా ఏమి ఉండదు లేవే, పడదంటే పర్లేదు లేవే అని చెప్పింది అనమాట. మా చెల్లెలందరూ అంటే మా ఇంట్లో ఇది ఫస్ట్ మ్యారేజ్ కాబట్టి ఏంటిదంతా ఏంటి అనుకుని అలా ఉన్నా. యాక్చువల్లీ ఇక్కడ నేను నవ్వుతున్నాను, ఇప్పుడు చూస్తున్నాను. అసలు అలా ఎందుకు నవ్వుతున్నానో కూడా నాకు తెలీదు. నవ్వాలా లేదని నవ్వుతున్నానా, లేకపోతే నాకు నవ్వొచ్చి నవ్వుతున్నానా, నా వైపు ఎవరైనా చూస్తుంటే నాకు నవ్వు వస్తుందో కూడా నాకు తెలియలేదు. ఇప్పుడు నాకు గుర్తురాట్లేదు. ఐ థింక్ నా వైపు ఫోటోగ్రాఫర్ లేకపోతే ఎవరు చూసి సంథింగ్ ఏదో అన్నారు అనుకుంటా, ఏదో అంటున్నారు సంథింగ్. సో దానివల్ల నాకు నవ్వు వస్తుంది, నాకు సిగ్గేస్తుంది. ఓమో ఆ సిచ్యువేషన్ అంతా. పక్కన మమ్మీ వాళ్ళు కూడా లేరు, మా ఫ్యామిలీ అంతా ఇంకా ప్రధానంలో అయితే వదిలేశారు. వీళ్ళందరూ అంటే ఇది ఎలాగో అత్తయ్య వాళ్ళు చేసుకుంటారు కాబట్టి అత్తోరోలు, సో ఇంకా వాళ్ళంతా సపరేట్గా వెనకెక్కడ ఉన్నారు.
నా ముందు మాత్రం నా ఫ్రెండ్స్ మా సిస్టర్స్ ఉన్నారనమాట, అంతే అనుకుంటా. అండ్ చాలామంది అడుగుతారు ఏంటి ఏ వీడియోస్లో కూడా మీ మావయ్య రావట్లేదు, మీ అత్తయ్య రావట్లేదు అని చెప్పేసి. గైస్ మా అత్తయ్యకి బాగోదు యాక్చువల్లీ. సో మ్యారేజ్ వీడియోలో వస్తున్నారా లేదా అనేది నేను మీకు చూపిస్తాను. చూపించే వరకు ప్లీజ్ వెయిట్ చేయండి. అండ్ అత్తయ్య రాకపోతే మామయ్య కూడా రారు కదా, బాగోదు అలాగ వచ్చినా సరే. అండ్ అది ఎలాగో యాక్చువల్లీ ప్రధానం అనేది అత్తయ్య అండ్ ఆడబొచ్చు చేస్తారనమాట. సో అందుకే వీళ్ళే వచ్చారు. అండ్ ఈవిడెవరంటే తేజ వాళ్ళ పిన్ని బాబాయ్, అంటే చిన్నత్తయ్య చిన్న మామయ్య వీళ్ళు వచ్చారు. అండ్ మొత్తం తేజ ఫ్యామిలీ మెంబర్స్ అంతా రిలేటివ్స్. నాకు అందులో అందరూ తెలియరు, కొంతమంది తెలుసు అనమాట. అంటే తెలీదు, ముందు చూసాను కొంచెం కొంచెం. సో తర్వాత అలా కొంతమంది అయితే తెలుసు, కొంతమంది నాకు అంత ఐడియా లేరు. సో పరిచయం చేసుకుంటున్నాం ఇంకా. సో ఇక్కడైతే ఇంకా అక్షింతలు వేయడం, తాంబూలం ఇస్తున్నారు అనుకుంటా చిన్న అత్తయ్య వాళ్ళు. అండ్ ఫొటోస్ దిగుతున్నాం. ఎస్, ఇంకెందుకంటే ఎలాగో మనం స్టార్టింగ్ నుంచి ఫొటోస్ దిగలేదు. అసలు స్టార్టింగ్ అంతా షూటే చేయలేదు, నా ఫోన్లో షూట్ చేసాం కాబట్టి సరిపోయింది, జస్ట్ బ్లాగ్ కోసం అని. వాళ్ళైతే ఫోటోగ్రాఫర్స్ అయితే తర్వాత నుంచి వచ్చేసారు. ఓన్లీ నా పసుపు రాసుకున్న మొహం తప్ప నార్మల్ మొహం ఏమీ తెలియదు. నార్మల్ మొహంలో నేను ఎలాగో జస్ట్ నార్మల్గా ఉన్నా కాబట్టి ఇంక పర్లేదులే ఎత్తిసిన. ఎలాగో ప్రధానం అంటే ఆబ్వియస్లీ ఈ లుక్కే ఇంపార్టెంట్ కాబట్టి ఈ లుక్. అండ్ ఈ లుక్లో ఎలా ఉన్నా కామెంట్స్లో చెప్పండి. ఎలా నేనైతే అరుంధతిలో ఉన్నాను కదా, ఎలా ఉన్నాను కదా, అందరినీ అడుగుతూనే ఉన్నాను. మొత్తం ఈవెంట్లోని మా రిలేటివ్స్ వచ్చిన పక్కన పాప ఉంది కదా, తను వచ్చిన ఎలా ఉన్నాను, బాగానే ఉన్నానా, ఎక్కువ పసుపు అయిపోయిందా అని. ఎక్కువ పసుపు అయిపోదా నాకు పసుపు రాస్తే. బట్ అప్పటికి కొంచెం ఫేస్లో తుడుచుకున్నా, కానీ ఏమీ తుడుచుకున్నా పోదు, పసుపు అంతా ఎండిపోయింది అనమాట నా ఫేస్ మీద. సో ఇంకా అలా అయిపోయింది. అండ్ ఇక్కడైతే నా ఊళ్ళో కొబ్బరికాయ అట్టపళ్ళు పెట్టుకున్నాక కాకుండా పెట్టుకోవడం కాకుండా మళ్ళీ మనం అది ఇవ్వడం, అది కూడా వెయిట్. సో ఈ వెయిట్లన్నీ మోసేసరికి నాకు ఆ రోజు అంతా సరిపోయింది. మార్నింగ్ ఒకే రోజు 2 పెట్టాను, నాకు తెలియదు యాక్చువల్లీ. నేను సెకండ్ పెళ్లి కూతురు అంటే థర్డ్ ప్రధానం ఉంటుంది అని అనుకున్నా, కానీ కాదంట, ఒకే రోజు 2 ఉన్నాయని నాకు జస్ట్ 2 days బిఫోర్ తెలిసింది. యాక్చువల్లీ పెళ్లి పేపర్ ఉంటుంది కదా, పెళ్లి పత్రిక అంటే రాస్తారు కదా, అది నేను చూడకూడదు, తేజ చూడకూడదు. సో ఎగ్జాక్ట్గా నాకు డేట్స్ కానీ టైమింగ్స్ కానీ ఏమీ తెలియవు. మా మమ్మీయా తెలుగు చదవలేరు, మా మమ్మీకి తెలుగు చదవడం రాదు. మమ్మీ చదవడం రాదు కానీ మమ్మీ అయితే పేపర్ వద్దు, పేపర్ నువ్వు చూడకూడదు. అలాగే నాకు అంత పర్ఫెక్ట్గా రాదు, బట్ కొంచెం మేనేజ్ చేయగలను. ఆ పేపర్ ఇప్పటికీ మా మమ్మీ బీరువాలో పత్రంగా దాచేసి పెట్టేశారనమాట. అస్సలు నేను చూడకూడదు అని చెప్పి. ఏదైనా రూల్ అంటే అది చూడకూడదు, చేయకూడదు అంటే మా మమ్మీ డాడీ పక్కా దాన్ని ఫాలో అయిపోతారు. సో ఇంక ఇక్కడ మమ్మీ డాడీ అయితే వచ్చారు ఇంకా ఫొటోస్ దిగడానికి. ఇలా మమ్మీ బొట్టు పెట్టి తాంబూలం తీసుకుంటున్నారు అనమాట. ఇక్కడ నేను మా మమ్మీ డాడీని అడుగుతున్నాను, డాడీ బాగానే ఉన్నానా, డాడీ పసుపు ఎక్కువ అయిపోయిందా అంటే అన్నారు. మళ్ళీ అడుగుతున్నాను, ఫోటోగ్రాఫర్ ఎందుకు డాడీ ఇంత లేట్గా వచ్చారు అని చెప్పేసి ఏదో అడుగుతున్నాను అనమాట. అక్కడ ఏదో మాట్లాడుతున్నాను, దానికోసమే ఫోటోగ్రాఫర్స్ కోసమే, ఎందుకు మీరు లేట్ అయ్యారు అని చెప్పేసి.
ఇక్కడ నుంచి మా ఫ్యామిలీ తాంబూలంకి రావడం స్టార్ట్ అయ్యారనమాట. ఇదంతా అయిపోయాక మళ్ళీ మా మమ్మీ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళకి తాంబూలం ఇచ్చే ప్రాసెస్ అంతా ఉండేది. సో ఇక్కడైతే మా పెద్దమ్మ మా పెద్దనాన్న వచ్చారనమాట. అండ్ మా పెద్దమ్మ తాంబూలం అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నాము, మా పెద్దమ్మ వాళ్ళతోని ఫొటోస్ దిగుతున్నా. అండ్ దీని తర్వాత ఏమో మా మమ్మీ వాళ్ళ ఓన్ రెండో సిస్టర్ అనమాట ఈవిడ. యాక్చువల్లీ మేము చాలా క్లోజ్ మా మమ్మీ వాళ్ళ సిస్టర్స్తోని. ఐ మీన్ మా మమ్మీ అండ్ మేము ఎక్కువ మా పెద్దమ్మ వాళ్ళతోనే బాగా మాకు క్లోజ్నెస్ ఎక్కువ అనమాట. ఎక్కువ వీళ్ళతోనే ఎక్కువ ఉంటాము. అండ్ ఈవిడ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి వాళ్ళ కూతురు, అంటే ఇంకో పెద్దమ్మ, మా మమ్మీకి అక్కే అవుతారు. సో వీళ్ళందరూ కూడా మార్నింగ్ వచ్చేసి పెళ్లి కూతురు నుంచి ఇంకా మరి ప్రధానం వరకు అందరూ ఉన్నారు. సో చాలా బాగా అనిపించింది నాకు. అండ్ వెనక మా అమ్మ ఇంకా వీళ్ళంతా రిలేటివ్స్ ఒక్కరు 1 by 1 అలా ఫొటోస్ కోసం అండ్ తాంబూలం ఇవ్వడానికి అయితే 1 by 1 అందరూ వస్తున్నారు అనమాట. సో తినొచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ పెద్ద కూతురు. మా పెద్దమ్మ ఇంకా రాలేదేమో నాకు తెలియదు, ఐ గెస్ వీడియో రికార్డ్ చేయలేదేమో వీళ్ళు. సో తిను పెద్దక్క అవుతుంది, అంటే మా అందరిలోనే తినే పెద్దదనమాట మా కజిన్స్ అందట్లో. సో ఈ అక్క వచ్చారు. అండ్ దాని తర్వాత ఈవిడ కూడా ఇంకో పెద్దమ్మ అనమాట. సో ఇంకా అలా మా ఫ్యామిలీ మెంబర్స్ 1 by 1 వస్తూ ఉంటున్నారు. అండ్ తాంబూలం ఇచ్చేస్తున్నాం అనమాట. అంటే మా చిన్నత్తయ్య తాంబూలం ఇప్పిస్తున్నారు ఇటువైపు. సో ఇప్పుడు మా మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఇంకా మా ఫ్యామిలీయే ఎక్కువ ఉంటారు, బికాస్ తాంబూలం ఇస్తున్నారు కాబట్టి. అండ్ ఇక్కడ మా పిన్ని బాబాయ్ ఇంకా అలా చెప్తున్నాను కదా 1 by 1 అందరూ వస్తూ ఉన్నారు. సో ఈవిడ వచ్చేసి మమ్మీకి 3వ అక్క, అంటే నాకు 3వ పెద్దమ్మ అనమాట. సో ఇంకా 5గురు వీళ్ళ అక్క చెల్లెలు. సో ముందు వచ్చారు కదా బ్లూ కలర్ డ్రెస్, ఆవిడైతే నాకు పిన్ అవుతారు. మా మమ్మీకి చెల్లి, అంటే ఆవిడే అందరికంటే చిన్నది. మా మమ్మీ డాడీ ఫస్ట్ వచ్చేసి తాంబూలం తీసుకున్నారు. ఇంకా మా ఫ్యామిలీలో అలా 1 by 1 అందరూ వస్తూ తాంబూలం తీసేసుకుంటూ వెళ్తున్నారు అంతే. అలా చూడండి కొంచెం. ఓ సూపర్. చూడు ఎలా చూడాలి. స్మైల్ స్మైల్. అందరు నవ్వండి అప్పుడు. పల్లి ఖాళీగా ఉండేసేయండి. పాట పాడండి అమ్మ, రికార్డింగ్ అవుతుంది. పాట పాడండి రికార్డింగ్ అవుతుంది. పాట పాడండి అమ్మా, రికార్డింగ్ అవుతుంది. నవ్వే ప్రియా అంటే గట్టిగా పాడరా, పర్లేదండి. చంద్రానికి మంగళము జయ మంగళము, ఇంటి ముందు చెట్టు వేసుడెట్టు చెట్టు అందులో కమ్మ వాతల్లి కొమ్మ అందవట్టి రామచంద్రానికి మంగళము జయ మంగళము. ఎందది పేటకు ఎదది పేటకు పేట కింద ఉన్నది మడత మడుగు కింద మాణిక్య ఉన్నది అందవట్టి రామచంద్రానికి మంగళము జయ మంగళము. సీమరాజ్యం పోయి సీతనే పెళ్ళాడి సిగ్గిపడి వచ్చాడు శ్రీరాముడు. ఆలత్త కౌసల్య ఆరాతి గైకొని అలసిపోయింది. మీరు
నీకు భయం కదా కుకీ అంటే. ఇంకా లాస్ట్లో మంగళహారతి అయితే మా అమ్మమ్మ పాడారనమాట. ఎందుకంటే తేజ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ ఎవరికి సాంగ్ రాదు అన్నారు కాబట్టి. అండ్ ఫైనల్గా ఇంకా అందరికీ భోజనాలు అన్నీ పెట్టేసి ఇంకా అయిపోయిందనమాట. సో ఇక్కడ ప్రియాంక నా ఫ్రెండ్స్ అందరూ అయితే మంచిగా హెల్ప్ చేశారు. అండ్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుంటుంది. సో నచ్చితే కనుక ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా త్వరగా వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే మేము డెఫినెట్లీ ట్రై చేస్తున్నాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.